మన జ్ఞాపకాలు. అవే కదా మనల్ని మనం అని చెప్పుకునేలా చేసేది. కానీ ఈ జ్ఞాపకశక్తి ఒక్కోసారి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుందో? ఈరోజు మన మెదడు లోపల ఉన్న ఈ అద్భుతమైన ఫైలింగ్ క్యాబినెట్ రహస్యాలను తెలుసుకోబోతున్నాం. రండి, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట లిరిక్స్ పక్కాగా గుర్తుంటాయి. కాని అప్పుడే 5 నిమిషాల క్రితం మన తాళంచెవులు ఎక్కడ పెట్టామో అస్సలు గుర్తుకురాదు. మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది గదా. అసలు మన మెదడు ఎందుకిలా చేస్తోంది? రండి, ఈ వింతైన పజిల్ వెనుకున్న సైన్స్ను కలిసి ఛేదిద్దాం. జ్ఞాపకశక్తిని ఒక పెద్ద లైబ్రరీలా ఊహించుకోండి. సింపుల్గా 3 పనులు జరుగుతాయి. 1. కొత్త పుస్తకాన్ని లోపలికి తీసుకురావడం, దీన్నే ఎన్కోడింగ్ అంటాం. తర్వాత దాన్ని జాగ్రత్తగా సరైన షెల్ఫ్లో పెట్టడం, ఇది స్టోరేజ్ అంటే నిల్వ చేయడం. ఇక చివరగా అవసరమైనప్పుడు ఆ పుస్తకాన్ని వెతికి బయటకు తీయడం, ఇదే రిట్రీవల్ అంటే తిరిగి పొందడం. ఈ 3 పనులు కరెక్ట్గా జరిగితేనే మన జ్ఞాపకశక్తి పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. సరే, మరొక జ్ఞాపకం అసలు మన మెదడులోకి ఎలా వెళ్తుంది, ఎలా ఆలోచనగా మారుతుంది, ఆ ప్రయాణాన్ని ఇప్పుడు కొంచెం దగ్గరగా చూద్దాం. చూడండి, ప్రతి క్షణం మన కళ్ళు, చెవులు, చర్మం ఇలా అన్నీ కలిసి లక్షల కొద్ది విషయాలను గ్రహిస్తాయి. ఇవన్నీ మొదటగా ఇంద్రియ జ్ఞాపకశక్తి అనే ఒక సూపర్ ఫాస్ట్ హోల్డింగ్ ఏరియాలోకి వెళ్తాయి. ఉదాహరణకి, చీకటిలో ఒక కాకరపువ్వొత్తిని గిరగిరా తిప్పినప్పుడు ఒక కాంతి వలయం కనిపించినట్టు అనిపిస్తుంది కదా. కాని నిజానికి అక్కడొక చుక్క మాత్రమే ఉంటుంది. ఆ చిత్రం మన కళ్లలో ఒక సెకండులో 10వ వంతుసేపు అలా నిలిచి ఉండటమే దీనికి కారణం. అంత వేగంగా ఉంటుంది దశ. ఇప్పుడు ఆ ఇంద్రియాల వరదలోంచి మనం దేనిమీదైతే దృష్టి పెడతామో అది మాత్రమే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి అనే ఒక వర్క్ బెంచ్ మీదకొస్తుంది. ఎవరైనా ఫోన్ నంబర్ చెబితే దాన్ని డైల్ చేసేంతవరకే గుర్తుంచుకుంటాం కదా, అదనమాట. కాని ఇక్కడో చిన్న చిక్కుంది. దీని జీవితకాలం కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే. అందుకే చాలాసార్లు మనం ఏదో పనిమీద ఒక గదిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక అసలెందుకొచ్చామో మర్చిపోతాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. మన జీవితంలోని ముఖ్యమైన విషయాలన్నీ కేవలం 30 సెకండ్లలోనే మాయమైపోతే ఎలా? మరి ఆ సమాచారాన్ని ఎక్కువసేపు ఎలా పట్టి ఉంచగలుగుతున్నాం? ఇక్కడే మన జ్ఞాపకశక్తి ప్రయాణంలో తర్వాతి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన దశ వస్తుంది. మనకు ముఖ్యమైన సమాచారం ఆ స్వల్పకాలిక వర్క్బెంచ్ నుండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అనే ఒక అపారమైన ఆర్కైవ్లోకి వెళ్తుంది. ఇది మన మెదడులోని పర్మనెంట్ హార్డ్ డ్రైవ్ లాంటిది. ఇక్కడ జ్ఞాపకాలు గంటలు, రోజులు, సంవత్సరాలు, కొన్నిసార్లైతే జీవితాంతం పదిలంగా ఉండిపోతాయి. అయితే మన మెదడులోని ఈ లైబ్రరీలో అంతా ఒకేచోట పడేలేదు. ఇది చాలా తెలివిగా ఆర్గనైజ్ చేయబడింది. ఇక్కడ చూడండి, సమాచారాన్ని రకాన్ని బట్టి వేర్వేరు సెక్షన్లుగా విభజించబడింది. మన వ్యక్తిగత అనుభవాలు ఒకచోట, వాస్తవాలు మరోచోట, నైపుణ్యాలు ఇంకోచోట. ఇలా ఈ వర్గీకరణ వల్లే మనం సమాచారాన్ని అంత వేగంగా గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు అందులోని కొన్ని ముఖ్యమైన విభాగాల్ని చూద్దామా? ఓకే, మన దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోని 3 ముఖ్యమైన ఫైల్స్ ఏంటో చూద్దాం. మొదటిది ఎపిసోడిక్ జ్ఞాపకశక్తి. ఇది మన పర్సనల్ డైరీ లాంటిది. మీ గత పుట్టినరోజు వేడుక, లేదా మొదటిసారి స్కూల్కి వెళ్లిన రోజు, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇక రెండవది సిమాంటిక్ జ్ఞాపకశక్తి. ఇది మన బ్రెయిన్లో ఉండే ఎన్సైక్లోపీడియా అన్నమాట. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని తెలుసుకోవడం లాంటి జనరల్ నాలెడ్జ్ అంతా ఇక్కడే ఉంటుంది. చివరిగా ప్రొసీజరల్ జ్ఞాపకశక్తి. ఇది మన నైపుణ్యాలకు సంబంధించింది. సైకిల్ తొక్కడం లేదా బైక్ నడపడం. ఒకసారి నేర్చుకున్నాక మనం ఆలోచించకుండానే చేసేస్తాం కదా, అదంతా దీనివల్లే సాధ్యం. మనం ఎప్పుడూ జ్ఞాపకశక్తిని పెంచుకోవడం గురించే మాట్లాడుకుంటాం. కాని మీకు తెలుసా, మరచిపోవడం కూడా మన మెదడుకు చాలా అవసరం. అవును, అది కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగమే. అసలు మనం ఎందుకు, ఎలా మరచిపోతామో ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మరచిపోవడమంటే సమాచారం మన బ్రెయిన్లోంచి పూర్తిగా డిలీట్ అయిపోయిందని కాదు. చాలా సందర్భాల్లో అది అక్కడే ఉంటుంది, కాని దాన్ని బయటకు తీసుకోదచ్చే దారి మనకు దొరకదనమాట. సరైన తాళం చెవి లేకపోవడం వల్ల ఒక గదిని తెరవలేకపోవడం లాంటిది. మరి మనం విషయాలను ఎందుకు మర్చిపోతాం? దీనికి సమాధానంగా ఎన్నో సిద్ధాంతాలున్న ఒక సింపుల్ థియరీ ఉంది. అదే క్షయ సిద్ధాంతం లేదా డీకే థియరీ. సింపుల్గా చెప్పాలంటే, మనం పట్టించుకోకపోతే కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాలు నెమ్మదిగా వాడిపోతాయి. దీన్ని మనం ఉపయోగిస్తేనే ఉంటుంది, లేదంటే పోతుంది అనే సూత్రంగా చెప్పుకోవచ్చు.
మనం ఒక సమాచారాన్ని తరచుగా గుర్తు చేసుకోకపోతే మెదడులోని ఆ జ్ఞాపకానికి సంబంధించిన నాడీ కనెక్షన్లు బలహీనపడిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదయాన్నే మేల్కొన్న వెంటనే మనకొచ్చిన కల బాగా గుర్తుంది అనుకుంటాం, కాని కొద్దిసేపటికే దాని వివరాలు మాయమైపోతాయి. అదన్నమాట సంగతి. సరే, ఇంత థియరీ తెలుసుకున్నాం కదా, బావుంది. కానీ జ్ఞానాన్ని ఉపయోగించి మన జ్ఞాపక శక్తిని నిజంగా పదును పెట్టడమెలా? మన మెదడు పనితీరును మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు కేవలం బట్టీ పట్టడానికి, దాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. బట్టీ పట్టడమంటే ఉపరితల ప్రాసెసింగ్. కాని ఒక విషయాన్ని దాని అర్థంతో మనకప్పటికే తెలిసిన ఇతర విషయాలతో ముడిపెట్టి నేర్చుకోవడమే లోతైన ప్రాసెసింగ్. దీని ప్రభావం ఎంత ఉంటుందంటే, ఒక అధ్యయనంలో లోతైన ప్రాసెసింగ్ వాడిన విద్యార్థులు కేవలం బట్టీ పట్టిన వారికంటే ఏకంగా 25% ఎక్కువ గుర్తుంచుకోగలిగారట. ఇది చాలా పెద్ద తేడా. సో, మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి ఈ 3 సూత్రాలు పాటించడం చాలా ముఖ్యం. 1. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు లోతుగా ప్రాసెస్ చేయండి. 2. మెటామెమరీని వాడండి. అంటే మీ జ్ఞాపక శక్తికి మీరే ఒక మేనేజర్లా మారడమన్నమాట. ఏది బాగా గుర్తుంది, దేనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం. 3. నేర్చుకోవడాన్ని నియంత్రించండి. చురుకైన వ్యూహాలతో సమాచారాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన గుర్తింపంతా మన జ్ఞాపకాల సమాహారమే అయితే, ఆ జ్ఞాపకాలలో వేటిని ఉంచుకోవాలో, వేటిని మరిచిపోవాలో మనం ఎంచుకోగలిగితే అప్పుడు మన అస్తిత్వంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.